లెట్స్ స్టార్ట్ ది గేమ్. లెట్ స్టార్ట్ అంటే ఎక్కడికో కాదు మామ, ఇంట్లో బోర్ కొడుతుందని నేను ఎక్స్ఎం గాడు షన్ను గాడు కలిసి కొండవీడు బయలుదేరిపోయాం. కొండవీడు వెళ్ళేటప్పుడు ఏ బండి అయినా మంచి బండి వేసుకొని వెళ్దాం అనుకుంటే ఈ కటారా వేసుకొని వెళ్తే మధ్యలో ఆగిపోయింది. సర్లే అని ఎలాగలా ముక్కిచ్చేసి బండి పైకి ఎక్కిచ్చేసాం. చిల్ బ్రో, చిల్ వైబ్స్. సర్లే అని అలా బండి పైకి ఎక్కిచ్చేసి లోపలికి వెళ్తుంటే మన ఎక్స్ఎం గాడు, అరే నాకు బంగారం దొరికితే బాగుండరా అన్నాడు. అరే నీ బంగారం తగలయ్యా, బంగారం కాదురా పైన రాణి కూడా ఉండిద్దిరా అంటే ఇద్దరు ఒక్క నిమిషం కూడా ఆగకుండా రప 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 ఇది అసలు పైకి ఉరికెత్తారు మామ. నేను వస్తున్నా ఆగండ్రా అన్న కూడా ఆగల. సర్లే పైకి వెళ్ళంగానే సిగ్నల్. గంట కష్టానికి ఫలితం ఏంటో తెలుసా? పైకి ఎక్కితే ఎక్కాము, కింద దిగేటప్పుడైతే అసలు ఆ పెయిన్ అయితే చెప్పలేము. కానీ కింద దిగుతున్నప్పుడు పైనుంచి చూసిన క్లైమేట్కి హెవెన్ అనిపించింది నాకైతే. సర్లే కష్టపడ్డారు కదా, ఇద్దరికి ఫోటో తీస్తారంటరా అంటే ఇద్దరు ఫోటో దిగుతా ఉన్నారు. సరే నుంచోండ్రా అంటే అదేందో ప్యాంట్లు ఊడిపోయేలా నుంచున్నారు. స్టార్టింగ్ చెప్పాను కదా ఏదో డౌట్ కొడుతుందని, ఇప్పుడు చెప్తా చూడండి ఏమైద్దో. అనుకున్న సేందో అవుతుంది గాయస్. ఇప్పుడు రావాలంటే ఫుల్ తిని తాగిరండి, లేదంటే అలాగా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏం తినకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. అది సరే గాయస్, అయిపోయింది. వాళ్ళని వదిలేసాం. మేము దొబ్బేద్దామని చూస్తుంటే ఇంతలో వీడు పూలు తొంపి అమ్మాయికి ఇస్తా అంటున్నాడు. ఎంత మాత్రం కరెక్ట్? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మీరేం చేసుకున్న పండుగ? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండగ ఫ్రెండ్స్. సర్లే అనేసి అలా సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఈ రోజుకి ఇంతే, బాయ్.